మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి నిన్న వేద విద్య పెర్స్పెక్టివ్స్ నుంచి వేద విద్య అనే టాపిక్ నుండి చాలా ఇంపార్టెంట్ బిట్లు అయితే చూసామండి. మరి ఈరోజు వేద విద్యలో మరి గత 2019 డిఎస్సి అండ్ టెట్లో ఏ ఇంపార్టెంట్ బిట్లు వచ్చాయి ఎగ్జామ్లో అన్నది ఒకసారి చూసిన తర్వాత బౌద్ధ విద్య అనే టాపిక్లకు వెళ్దామండి. మరి లేట్ లేకుండా వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. వేదకాల అనంతరం వివిధ క్రతువుల్లో ఆచరణాత్మక విధులను ఆచరించినటువంటి అర్చకులను ఏమని పిలుస్తారు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి, గత ఎగ్జామ్లో పడినవి. ఆన్సర్ ఆప్షన్ 3 ఆధ్వర్య. రెండోదండి, వేదమంత్రాలు ముఖత కుటుంబాలలో సంరక్షించబడడం అనేది ఋషుల కుటుంబాల సాంప్రదాయక లక్షణము. అటువంటి ఋషుల్లో ఒకరు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 కనిష్క. మూడోదండి, క్రింద తెలిపిన బ్రాహ్మణుల మరియు వేదాల సంబంధం సరిగ్గా ఉన్న జత ఏది? ఇలాంటివి ఎక్కువ అడుగుతుంటాడండి. సరిగ్గా ఉన్న జత గోపద యజుర్వేదం. నాలుగవది, ఉపనిషత్తుల కాలంలోని మహిళలు దీనిలో శిక్షణ పొందారు. ఆన్సర్ లలిత కళలు. ఉపనిషత్తుల కాలంలోని మహిళలు లలిత కళల్లో శిక్షణ పొందారు. ఐదవది, ఉపనిషత్తుల కాలంలో శిష్యులకు గల ఆచరణాత్మక విద్య ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 భిక్షాటన. యాజ్ఞాజ్ఞి ఆశ్రమంలోని జంతువులను మచ్చిక చేసుకొనుట, సంగీతం నేర్చుకొనుట, నేల సాగు, ఇవన్నీ కూడా ఆచరణాత్మకమైనటువంటి విద్య అండి. ఆరోది, మంత్రాలను ఒక్కసారిగా వినినంతనే గుర్తుంచుకునే విద్యార్థులకు ఇచ్చే పేరు ఏమిటి? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆన్సర్ ఆప్షన్ 1 శృతధరులు. ఏడవది, వేదకాలంలో అత్యధిక విద్య పొందిన మహిళలకు ఇచ్చిన పేరు ఏమిటి? అత్యధిక విద్య పొందిన మహిళలకు ఇచ్చే పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 బ్రహ్మవాదిని. భారతదేశ చరిత్రలో ప్రజ్ఞావంతుల కాలంగా గుర్తించిన కాలం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 1813 నుండి 1834 వరకు. మరి వేదకాలంలో ఆవుపాలు పితుకు విద్య నేర్పిన అమ్మాయిలను ఏమని పిలుస్తారు? వేదకాలంలో ఆవు పాలు పితుకు విద్య నేర్చిన అమ్మాయిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 దుహిత. దూద్ అంటాం కదా, దూద్ అంటే పాలు, దుహిత అంటే ఆవు పాలు పితుకు విద్య నేర్చుకున్నటువంటి అమ్మాయికి ఉన్న పేరు. ఇప్పుడు మనము బౌద్ధ విద్యలోని చాలా ఇంపార్టెంట్ బిట్లను చూద్దామండి. మరి వీడియో ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. టాపిక్లకు వెళ్ళిపోదాము. ఇప్పుడు దాకా గత ఎగ్జామ్లో పడినటువంటి వేద విద్యలో మంచి మంచి బిట్లు చూసాము. మరి ఒకటోది, పబ్బజ్ఞ అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ముందుకు నడచడం. ఇక్కడ 3Rs అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 చదవడం, రాయడం, లెక్కలు చేయడం. ఎలాగ వస్తుంది సార్? చదవడం అంటే రీడింగ్ 1 R. రైటింగ్లో W సైలెంట్ కాబట్టి రైటింగ్.
మరి అర్థమెటిక్ ఎలా వస్తుంది సార్ అంటే అర్థమెటిక్లో ఏ అనేది అక్కడ సైలెంట్ అవుతుందండి. అర్థమెటిక్ అంటే లెక్కలు చేయడము. సో ఈ విధంగా మనకి రీడింగ్, రైటింగ్ అండ్ అర్థమెటిక్ అనేది 3Rs కింద మనకి వస్తుందండి. 3Rs. మూడోది, క్రింది వాణిలో బౌద్ధ విద్య ప్రయోజనం కానిది ఏమిటి? ఉచిత విద్య అనేది ప్రయోజనం కానిది. ఇక్కడ పని విద్య, అందరికి విద్య, నైతిక విద్య అనేది సరైనది, కానీ ఉచిత విద్య అనేది కాదు. నాలుగోది, ఈ క్రింది వానిలో బౌద్ధ మత సూత్రం కానిది. బౌద్ధ మత సూత్రం కానిది. దుఃఖానికి కారణం ఆశ అనేది బౌద్ధ మత సూత్రం కానిది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రపంచమంతా దుఃఖమయం, దుఃఖ నివారణకు అష్టాంగ విధానం పాటించాలి, కోరికను నివారిస్తే దుఃఖాన్ని నివారించవచ్చు అని చెప్పడం జరిగింది. కానీ దుఃఖానికి కారణం ఆశ అనేది బౌద్ధ మత సూత్రం కానిది. ఐదవది, ఏ శతాబ్దంలో బౌద్ధ విద్య అంతరించిపోయింది? ఈ బౌద్ధ విద్య అనేది ఆన్సర్ ఆప్షన్ 3, రెండవ శతాబ్దంలో బౌద్ధ విద్య అనేది అంతరించిపోయింది. గౌతమ బుద్ధుడు ఏ సంవత్సరంలో బౌద్ధ మతాన్ని ఏ శతాబ్దంలో స్థాపించాడు? గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని ఏ శతాబ్దంలో స్థాపించాడు? ఆన్సర్ ఆప్షన్ 2, 6వ శతాబ్దం. 6వ శతాబ్దంలో బౌద్ధ మతాన్ని గౌతమ బుద్ధుడు స్థాపించడం జరిగింది. ఏడవది, బౌద్ధ విద్యలో విద్యార్జన కాలం ఎంత? బౌద్ధ విద్యలో విద్యార్జన కాలం. ఆన్సర్ ఆప్షన్ 3, 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు. ఎనిమిదవది, బౌద్ధ విద్యలో విద్యార్జనకు రావాల్సినటువంటి వయస్సు, కనీస వయస్సు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3, 8 సంవత్సరాలు. మరి బౌద్ధ విద్యకు కావాల్సినటువంటి వయస్సు 8 సంవత్సరాలు. ప్రస్తుతం నలంద విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ బీహార్. ఆన్సర్ బీహార్. సరిగ్గా పడలేదండి. నలంద విశ్వవిద్యాలయము బీహార్ రాష్ట్రంలో ఉంది. మొన్నే నరేంద్ర మోడీ గారు రెనోవేషన్ కొత్తగా దానికి అదనపు తరగతి గదులు యాడ్ చేస్తూ నలంద విశ్వవిద్యాలయానికి మొన్న నితీష్ కుమార్ గారికి గ్రాంట్ కూడా రిలీజ్ చేశారు. మొన్న శంకుస్థాపన కూడా జరిగిందండి. మరి 10వది, బౌద్ధ కాలంలో ప్రాథమిక దశలో బోధనా భాష ఏది? బౌద్ధ కాలంలో ప్రాథమిక దశలో బోధనా భాష ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, పాలీ భాష. పాలీ భాష. 11వది, బౌద్ధ విద్యలో బోధనా భాష ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, 2 and 3. అంటే ఇక్కడ ప్రాకృత భాష, పాలీ భాష రెండు భాషల్లోనూ కూడా బోధనా భాషగా ఉంటుంది. అదే ప్రాథమిక దశలో ఇందాక ముందే చెప్పుకున్నాం ప్రాథమిక దశలో ఏ భాష అని. సో ఇప్పుడు బోధనా భాష ప్రాకృత భాష అండ్ పాలీ భాషలో కూడా ఉంటుంది. 12వది, బౌద్ధ విద్యలో ప్రధాన బోధనా పద్ధతులు ఏమిటి? బౌద్ధ విద్యలో ప్రధాన బోధనా పద్ధతులు ఒక వరుస క్రమంలో వస్తున్నాయండి. మీరు ఒక టెక్స్ట్ బుక్ చదివిన ఫీలింగ్ వస్తుంది, గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా ఇలాంటివి లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతాయండి. ఆన్సర్ ఆప్షన్ 4, 5 అన్ని. ఇక్కడ బౌద్ధ విద్యలో ప్రధానమైనటువంటి బోధనా పద్ధతులు చర్చల ద్వారా జరుగుతుంటది, సంభాషణ ద్వారా జరుగుతుంటది, వాచిక పద్ధతిలోనే జరుగుతుంటది. కానీ వేద విద్యలో వాచిక పద్ధతిలోనే జరిగేది. బౌద్ధ విద్యలో ఇవన్నీ కూడా కలగలిసి ఉంటాయి. 13వది, ఈ విద్యా విధానం వల్ల బ్రాహ్మణుల ఆధిపత్యం తగ్గింది. ఆన్సర్, ఎప్పుడైతే బౌద్ధ విద్య ప్రవేశించిందో ఈ బౌద్ధ విద్యా విధానం వల్ల బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం అయితే తగ్గిందండి. మరి 14వది, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా
అందరికీ విద్యను ఆమోదించినటువంటి విద్యా విధానం ఏది? మరి అందరికీ విద్యా విధానంలో శూద్రులు స్త్రీలకి వేద విద్యలో లేదని గత వీడియోలో మనం చెప్పుకున్నాం. మరి ఇక్కడ బౌద్ధ విద్యలో అందరికీ విద్యను ఆమోదించినటువంటి విద్యా విధానమే బౌద్ధ విద్యా విధానం అండి. బౌద్ధ విద్యా విధానం. 15వది బౌద్ధ విద్య ఆధారంగా ఈ క్రింది వానిలో భిన్నమైంది ఏమిటి? ఆన్సర్ ఉచిత విద్య అనేది భిన్నమైందండి. ఇక్కడ వేద విద్య, వృత్తి విద్య, బ్రాహ్మణ విద్య ఇవన్నీ సరైనవే, కానీ ఉచిత విద్య అనేది భిన్నమైంది. 16వది బౌద్ధ విద్యలో విద్యాలయాలను ఏమని పిలిచేవారు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. ఆరామాలు అని కూడా పిలిచేవారు, అదేవిధంగా విహారాలు, మఠాలు అని కూడా పిలిచేవారు. ఇక బౌద్ధ విద్యలో విద్యాలయాలను ఆరామాలు, విహారాలు, మఠాలు అని కూడా పిలిచేవారు. 17వది బౌద్ధ విద్య కాలంలో ప్రసిద్ధ విశ్వవిద్యాలయం ఏది? ఆన్సర్ ఇంతకుముందే చెప్పుకున్నాము. ఆన్సర్ ఆప్షన్ 4 నలంద విశ్వవిద్యాలయం. 18వది బౌద్ధ విద్య అంతిమ లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 దుఃఖాన్ని నివారించడం. ఇప్పటికి మనకి విద్య అనేది అంతిమ లక్ష్యము డబ్బు సంపాదన అండి, కానీ విద్య యొక్క అంతిమ లక్ష్యం ఎప్పుడు కూడా దుఃఖ నివారణే. అలాగే మంచి మనసుని కలిగి ఉండడం, నైతికతను కలిగి ఉండడం, ఇవన్నీ కలిగి ఉండాలి. యాక్చువల్గా విద్య యొక్క అంతిమ లక్ష్యం ఎప్పుడు కూడా ధనార్జన కాదండి. సో అప్పుడు బౌద్ధ విద్య యొక్క అంతిమ లక్ష్యం కూడా దుఃఖాన్ని నివారించడం అండి. 19వది ఎవరి మరణంతో బౌద్ధ విద్య మరుగున పడింది? ఆన్సర్ ఆప్షన్ 2 అశోకుడు మరణంతో ఈ బౌద్ధ విద్య అనేది పూర్తిగా మరుగున పడిపోయింది. 20వది విద్యా లక్ష్యాన్ని వాస్తవికంగా చూసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? విద్యా లక్ష్యాన్ని వాస్తవికంగా చూసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 బుద్ధుడు. చాలా ఇంపార్టెంట్ బిట్లండి, తప్పనిసరిగా లైక్ చేయండి. 61వది బౌద్ధ విద్య ఏ వేడుకతో ప్రారంభమవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 పబ్బజ్ఞ. 22వది బౌద్ధ విద్య కాలంలో దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ విశ్వవిద్యాలయం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 నాగార్జునకొండ. బౌద్ధ విద్యా కాలంలో దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ విశ్వవిద్యాలయం నాగార్జునకొండ. 23వది బౌద్ధ విద్య ఏ వేడుకతో ముగుస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 ఉపసంపద అనే వేడుకతో ఈ యొక్క బౌద్ధ విద్య అనేది ముగుస్తుంది. 24వది బౌద్ధ విద్యా కాలంలో విద్యాలయాలను ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ 3 విద్యాలయాలను గురుకులాలు అని పిలిచేవారు. గురుకులాలు. బౌద్ధ విద్యా కాలంలో ప్రాథమిక దశలో ఏమి నేర్పించేవారు? ఆన్సర్ ఆప్షన్ 2 3R. ఇందాక చెప్పాను, రీడింగ్, రైటింగ్ అండ్ అర్థమెటిక్. ఈ మూడింటిని 3R అంటే ఫస్ట్ R ఈజ్ రీడింగ్, సెకండ్ R అనేది రైటింగ్లో W సైలెంట్ కాబట్టి రైటింగ్. నెక్స్ట్ థర్డ్ R ఏంటంటే అర్థమెటిక్. సో ఇక్కడ ఏ అనేది సైలెంట్గా తీసుకుంటూ R అన్నమాట, రీడింగ్, రైటింగ్ అండ్ అర్థమెటిక్. 26వది నలంద విశ్వవిద్యాలయం ఎవరు స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ 4 కుమారగుప్తుడు.
27ది బౌద్ధ విద్య ప్రధానమైనటువంటి లక్షణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 అందరికీ విద్య అనేది బౌద్ధ విద్య యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. 28ది బౌద్ధ విద్యలో గురు శిశువుల సంబంధం ఎలా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటారు. అంటే ఎదురెదురు ఇలా కూర్చుంటూనే ఈ యొక్క గురువు ఏం చెప్తుంటే శిశువు అది పాటిస్తూ ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండేవారు. 29దండి మరి ఇప్పుడు ప్రశ్నావళి ఎలా ఉంటుందంటే మొన్న టెట్ ఎగ్జామ్ చూశారు కదా, చాలా టఫ్గా ఉంది. మరి అప్పుడు ఆ ఎగ్జామ్లో ఇలాంటి ప్యాటర్నే రావడం జరుగుతుందండి. ఎగ్జామ్లో ఇప్పుడు క్వశ్చన్ ఇస్తాడు, 4 ఆప్షన్లు ఇస్తున్నాడు, బాగానే ఉంది. మరలా దానికి లింకప్ చేస్తున్నాడు అండి. అందువల్ల చాలా ప్రాబ్లం అయితే వస్తుంది. అటువంటి క్వశ్చన్స్ కూడా ఇక్కడి నుంచి మనకి ఈ యొక్క 5 క్వశ్చన్లు కూడా మనకి ఇలాగ ఉంటాయండి. బౌద్ధ విద్య కాలంలో ఉపాధ్యాయుని అర్హతకు సంబంధించి సరైనది గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. మరి ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు బౌద్ధ విద్యా కాలంలో అంటే ఏ ఏ అర్హతలు ఉండాలంటే 10 సంవత్సరాలు సన్యాసిగా ఉండాలండి. అదేవిధంగా సకల శాస్త్రాల పండితుడై ఉండాలి. అతనే ఉపాధ్యాయునిగా అర్హత సంపాదించిన వాడు అవుతాడు. అదేవిధంగా పూర్తి ఆరోగ్య విషయాలు తెలిసి ఉండాలి. దేనికి ఎలా చేయాలి, ఏంటి, ఏది జరిగితే ఎలా ఉంది, లక్షణాలు ఏంటి, దాని రెమెడీ ఏంటి, అవన్నీ కూడా పూర్తి ఆరోగ్య విషయాలు తెలిసి ఉండాలి. చూసారండి, ఒక ఉపాధ్యాయుడికి ఇన్ని అర్హతలు ఉండేవి అప్పుడు. మరి ఇప్పుడు అంతకన్నా ఒక ఆంధ్ర ఐఏఎస్ లాంటి డిఎస్సిలో జాబ్ సంపాదించినా కూడా మరి ఏదో చేతకాని వాళ్ళు ఉపాధ్యాయులు అన్నట్టు తీసివేయడం మరి ఈ ప్రభుత్వాలకి చెల్లుతుంది. మరి వాళ్ళ యొక్క మరి ఏమనుకుంటున్నారో అర్థం కావడం లేదు. సో ఏదైనా కాలమే నిర్ణయిస్తుంది. 30ది బౌద్ధ విద్యా విధానం అనుసరించి ఈ క్రింది వానిలో సరికానిది ఏమిటి? ఎలాంటి బిట్లు ఎక్కువ వస్తున్నాయండి. ఇక్కడ అనేక ఏబిసిడీలు ఇచ్చాడు, మరలా ఆప్షన్లో కూడా ఆల్టర్నేట్ ఇచ్చాడు. మరి ఎలాంటి బిట్లు మీకు కావాలంటే ఛానల్ అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఇక్కడ సరికానిది అన్నాడు కాబట్టి ఇక్కడ శూద్రులు అను స్త్రీలకు విద్యా సౌకర్యం లేదు అనేది సరికానిదండి. అదేవిధంగా బోధనా భాష సంస్కృతం అనేది కూడా సరికానిదండి. మరి ఇంతకు ముందే చెప్పుకున్నాము బోధనా భాష ప్రాకృతం అండ్ పాలీ భాష అని. ఇక్కడ అందరికీ విద్య అనేదే బౌద్ధ విద్యలో ప్రధానమైంది. కానీ ఇక్కడ శూద్రులు అనే స్త్రీలకు విద్యా సౌకర్యం లేదు అని ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడ వేద విద్యలో జరుగుతుందండి. మరి సరైనది ఒక్కసారి అవి కూడా చూసేద్దాం. బౌద్ధ విద్యా విధానం ప్రారంభ వయస్సు 8 సంవత్సరాలు. ఇది సరైనదే. పబ్బజ్ఞ వేడుకతో విద్య ప్రారంభమవుతుంది. ఇది కూడా సరైనదే. ఉపసంపదకు కావలసిన వయస్సు 20 సంవత్సరాలు. ఇది కూడా సరైనదేనండి. 31ది ఈ క్రింది వానిలో బౌద్ధ విద్య అనుసరించి సరైనది గుర్తించండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. ఈ క్రింది వానిలో బౌద్ధ విద్యను అనుసరించి సరైనది గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 బి, సి మరియు డి అండి. ఇక్కడ ఉచిత విద్య అనేది సరికాదండి. ఇక్కడ విద్యను వాస్తవిక దృష్టితో పరిశీలించాలి అని చెప్పింది ఇంతకుముందు చెప్పుకున్నాను బుద్ధుడి గురించి. అదేవిధంగా ప్రపంచ స్థాయి విద్యాలయాలను అందించింది నలంద లాంటి విశ్వవిద్యాలయాలు అండి. బౌద్ధ విద్య లింగ వివక్ష లేకుండా అందరికీ విద్య అందించింది. ఎక్కువ అందరికీ విద్య అనేది బౌద్ధ విద్య, ఉచిత విద్య అనేది కాదు. ఇక్కడ ఉచిత విద్య అనేది సరికానిది. ఇక్కడ పాయింట్ను మనం క్యాచ్ చేయాలి. ఏదైతే కీవర్డ్ ఉంటుందో ఆ కీవర్డ్ని మనం గుర్తుంచుకున్నట్లయితే మార్కు ఎక్కడికి పోదండి. మరి నెక్స్ట్ 32ది బౌద్ధ విద్యా విధానంలోని పాఠ్య ప్రణాళికలో లేని అంశాలు ఏమిటి?
ఆల్రెడీ చెప్పాను. సకల శాస్త్రాలు తెలిసి ఉండాలి, ఆరోగ్య సూత్రాలు కలిగి ఉండాలి, 10 సంవత్సరాల సన్యాస జీవితం కలిగి ఉండాలి. మరి ఏ శాస్త్రాలు తెలిసి ఉండాలి, ఏవి తెలిసి ఉండాలి అన్నది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాఠ్య ప్రణాళికలో లేని అంశాలు ఇక్కడ ఎఫ్ మాత్రమే. ఎఫ్ అంటే జ్యోతిష్యము. జ్యోతిష్యము పాఠ్య ప్రణాళికలో లేని అంశం వంటిది. మరి ఏవేవి తెలిసి ఉండాలి ఒకసారి చూసుకున్నట్లయితే ఆయుర్వేదం గురించి తెలిసి ఉండాలి, శరీర ధర్మశాస్త్రం గురించి తెలిస్తే పాఠ్య ప్రణాళికలో వస్తుంది. అంటే అక్కడ ఉపాధ్యాయుడికి తెలిసి ఉండాలి అని అర్థం. మనకి పని విద్య, వ్యాకరణము, చిత్రకళ, నూలు తీయడము, వ్యవసాయం, వీటన్నిటి మీద కూడా అక్కడ బౌద్ధ విద్యలో ఉపాధ్యాయుడిగా ప్రవేశించినటువంటి వ్యక్తికి ఇవన్నీ తెలిసి ఉండాలి. అందుకే అప్పుడే పాఠ్య ప్రణాళికలో చెప్పగలుగుతారు. సో లేనిది ఏంటంటే జ్యోతిష్యం అనమాట. మరి వీడియోలో చిట్ట చివర పెట్టండి, సమనేరులు అనగా ఏమిటి? 33వది, సమనేరులు అనగా ఏమిటి? మరి దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మిత్రులందరూ కూడా కామెంట్ చేస్తే రైట్ ఆర్ రాంగ్ అనేది చెప్పడం జరుగుతుందండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఎలాంటి కంటిన్యూటీ, మరి టెక్స్ట్ బుక్ చూడకుండా అవసరం లేకుండా కంటిన్యూటీ ఉన్నటువంటి వీడియోలు అండి ఇవి. మరి ప్రతి బిట్ని పేర్చుకుంటూ వస్తున్నాము. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.